మూడవ కార్తీక సోమవారం ఇంట్లో పూజ ఎలా చేస్తే ఇంట్లో ధనవర్షమే. శివకేశవులకు అత్యంత ప్రీతికరమైన మాసం కార్తీక మాసం. శివుడికి ఇష్టమైన సోమవారం రోజున భక్తితో ఆ పరమేశ్వరుని పూజిస్తే సకల పాపాలు తొలగిపోయి పుణ్యఫలితం లభిస్తుంది. ఈ కార్తీక మాసం నెల రోజులు చాలా పవిత్రమైనది. అయితే అన్ని రోజులు కంటే కార్తీక మాసంలో వచ్చే మూడవ సోమవారం ఇంకా విశిష్టమైనది. ఆ రోజున చేసే పూజల వల్ల శివుని ఆశీర్వాదాన్ని ఖచ్చితంగా పొందవచ్చు. కార్తీక మాసంలో ఏ రోజున పూజ చేసినా చేయకపోయినా మూడవ సోమవారం ఖచ్చితంగా ఇంట్లో శివ పూజ చేసుకోవాలి. నవంబర్ 18వ తేదీన మూడవ కార్తీక సోమవారం వచ్చింది. ఆ రోజున చేసే పూజలలో శివుని అనుగ్రహం లభించింది. మీ కుటుంబానికి ఉన్న కష్టాలన్నీ తీరిపోతాయి. డబ్బు పరంగా మీ ఇంటికి బాగా కలిసి వస్తుంది. కాబట్టి రెండవ కార్తీక సోమవారం నాడు శివ పూజను ఎలా చేయాలి? 365 ఒత్తులను ఏ సమయంలో వెలిగించాలి? ఉసిరి దీపం ఎప్పుడు వెలిగించాలి? పాటించాల్సిన నియమాలు ఏంటో ఇప్పుడు తెలుసుకున్న వీడియో చూసే ముందు వీడియోకి లైక్ కొట్టి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మూడవ కార్తీక సోమవారం నాడు స్త్రీలు ఉదయాన్నే నిద్రలేచి బ్రహ్మ ముహూర్తంలో సన్నిటితో తలస్నానం చేసి ఇంటిని శుభ్రం చేసుకుని ఇంట్లో పూజ చేసుకోవాలి. ఉదయం 4 గంటల నుండి తెల్లవారుజాము 5:30 గంటల మధ్యలో అమృత ఘడియలు ఏర్పడ్డాయి. కాబట్టి మూడవ కార్తీక సోమవారం నాడు తెల్లవారుజామున బ్రహ్మ ముహూర్తంలో మీ పూజ గదిలో ఉన్న చిన్న దీపం వెలిగించిన సరే కోటి రెట్ల పుణ్యాన్ని పొందుతారు. తెల్లవారుజామున పూజ చేయలేని వాళ్లు ఉదయం 9 గంటల్లోపు ఇంట్లో పూజ చేసుకోవాలి. పూజ చేసే స్త్రీలు చన్నీటితో తలస్నానం చేసి ఇల్లంతా శుభ్రం చేసుకుని ఇంట్లో పసుపు నీళ్లు చల్లుకోవాలి. గడపలకు పసుపు రాసి కుంకుమ బొట్లు పెట్టుకోవాలి. ఇంటి ముందు నిండుగా ముగ్గులు వేసుకోవాలి. పూజగదిని శుభ్రపరచుకొని శివపార్వతుల పటానికి గంధం బొట్లు పెట్టి పూలతో అలంకరించుకోండి. ప్రత్యేకించి ఈ రెండవ సోమవారం నాడు జిల్లేడు పూలను శివునికి సమర్పిస్తే అనంతకోటి పుణ్యాన్ని పొందుతారు. జిల్లేడు పూలు అంటే ఆ పరమేశ్వరుడికి ఎంతో ప్రీతికరం. జిల్లేడు పూలతో పూజ చేస్తే ఆ పరమేశ్వరుడే పరవశించిపోతాడు. కాబట్టి మూడవ కార్తీక సోమవారం ఆ పరమేశ్వరుని జిల్లేడు పూలతో సమర్పిస్తే మీ కుటుంబానికి ఉన్న కష్టాలన్నీ తొలగిపోయి ఆ పరమేశ్వరుని ఆశీర్వాదం మీ ఇంటిపై ఎల్లవేళలా ఉంటుంది. అలాగే ఆ రోజున పూజ చేసే స్త్రీలు వెండి కుందుల్లో నెయ్యి పోసి ఇంట్లో దీపారాధన చేయాలి. వెండి ఉన్న చోట లక్ష్మీదేవి తాండవిస్తుంది. కాబట్టి ఇంతకీ పవిత్రమైన కార్తీక సోమవారం రోజున వెండి కుందుల్లో దీపారాధన చేస్తే మీ ఇంటికి అఖండ రాజయోగం లభిస్తుంది. మీకు డబ్బు పరంగా కష్టాలన్నీ తీరిపోతాయి. ఆ పరమేశ్వరుని ఆశీర్వాదంతో మీ ఇంటికి డబ్బు వరదలా వస్తుంది. వెండి కుందులు లేని వాళ్లు బియ్యం పిండితో ప్రమిదలు తయారు చేసి ఆవు నెయ్యితో దీపారాధన చేసుకోవచ్చు. ఆ రోజున పూజ చేసే వాళ్లు ఖచ్చితంగా 2 దీపాలు వెలిగించాలి. అలాగే పూజలో నైవేద్యంగా పచ్చిపాలను నివేదించండి. చివరగా కర్పూర హారతిని సమర్పించి శివునికి నమస్కారం చేసుకోండి. ఈ విధంగా ఎంతో సింపుల్ గా మూడవ కార్తీక సోమవారం నాడు మీ ఇంట్లో ఇలా పూజ చేసుకోండి. ఆ పరమేశ్వరుడు అనుగ్రహానికి పాత్రులు కండి. ఆ రోజున పూజ చేసే వాళ్లు ఖచ్చితంగా ఉపవాసం ఉండాలి. కటిక ఉపవాసం ఉండనక్కర్లేదు. పాలు అలాగే పండ్లను తీసుకోవచ్చు. ఈ విధంగా ఉదయం ఇంట్లో పూజ చేసి సాయంత్రం మరలా తలస్నానం చేసి ఇంటి గుమ్మం ముందు 2 దీపాలు వెలిగించి శివాలయానికి వెళ్ళాలి. శివాలయంలో ఉన్న ధ్వజస్తంభం దగ్గర కానీ ఉసిరి చెట్టు కింద కానీ 365 ఒత్తులతో దీపం వెలిగించాలి. ఈ 365 ఒత్తులను ఆవు నెయ్యితో తడిపి మట్టి కుందుల్లో పెట్టి దీపం వెలిగించి దీపానికి నమస్కారం చేసుకోండి. ఈ 365 వత్తులతో పాటు ఉసిరి దీపం వెలిగిస్తే రెట్టింపు పుణ్యఫలితం లభిస్తుంది. ఉసిరికాయను దీపంలా తయారు చేసి ఉసిరికాయ పైన నెయ్యి ఒత్తులను పెట్టి ఉసిరి దీపం వెలిగించాలి. ఉసిరి దీపం వెలిగించిన వారికి లక్ష్మీ కటాక్షం కలుగుతుంది. మీ ఇంట్లో తులసి కోట ఉంటే ఈ కార్తీక సోమవారం రోజున తులసి కోట ముందు ఖచ్చితంగా ఉసిరి దీపం వెలిగించాలి. మీ కష్టాలన్నీ త్వరగా తీరిపోవాలంటే ఈ కార్తీక సోమవారం నాడు శివాలయంలో కూర్చొని ఓం నమఃశివాయ అనే మంత్రాన్ని 108 సార్లు లేదా 121 సార్లు జపించాలి. త్వరలోనే నీ కష్టాలన్నీ తీరిపోతాయి. ఈ విధంగా శివాలయంలో దీపారాధన చేసి నక్షత్రాన్ని చూసి ఉపవాసాన్ని విరమించి భోజనం చేయాలి. ఆ రోజు ఉపవాసం ఉన్నవారు అరటి ఆకులో కానీ విస్తరాకులో కానీ భోజనం చేయాలి. ఈ మూడవ కార్తీక సోమవారం నాడు శివాలయంలో ఉన్న గోపురానికి చాలా శక్తి ఉంటుంది. కాబట్టి ఆ రోజున శివాలయానికి వెళ్లేవారు ఖచ్చితంగా శివుడిని దర్శించుకుని తర్వాత శివాలయంలో ఉండే గోపురాన్ని చూస్తూ మీ మనసులో ఏది కోరుకున్నా సరే అది ఖచ్చితంగా నెరవేరుతుంది. మన హిందూ ధర్మంలో రాళ్ల ఉప్పును లక్ష్మీదేవి రూపంగా కొలుస్తారు. కాబట్టి ఈ కార్తీక సోమవారం నాడు మీ ఇంటికి కల్లుప్పుని తెచ్చుకుంటే మీ ఇంట్లోకి లక్ష్మీదేవి అడుగుపెడుతుంది. లక్ష్మీదేవి ఉన్న ఇంట్లో డబ్బుతో నిండిపోతుంది. అలాగే నిమ్మకాయ అంటే పార్వతీదేవి స్వరూపం. డబ్బు ఆకర్షించడంలో నిమ్మకాయ బాగా పనిచేస్తుంది. కాబట్టి ఈ కార్తీక సోమవారం రోజున మీ పూజ గదిలో ఒక నిమ్మకాయను పెట్టండి. మీ ఇంటికి ఐశ్వర్యం వరిస్తుంది. పరమ పవిత్రమైన ఈ కార్తీక సోమవారం నాడు శివునికి అభిషేకం చేస్తే జన్మజన్మల పాపాలన్నీ తొలగిపోయి శివుని కటాక్షం
కటాక్షం మీ ఇంటిపై ఉంటుంది. ముఖ్యంగా ఈ కార్తీక సోమవారం నాడు నీటితో శివలింగానికి అభిషేకం చేస్తే జాతక దోషాలు అన్ని తొలగిపోతాయి. అది ఆవుపాలతో శివాభిషేకం చేస్తే మీ ఇంట్లో ఉన్న కష్టాలన్నీ తొలగిపోతాయి. నీటిలో గరిక వేసి ఆ నీటితో శివునికి అభిషేకం చేస్తే సొంత ఇంటి కల త్వరగా నెరవేరుతుంది. అలాగే నీటిలో గన్నేరు పూలను వేసి ఆ నీటితో శివలింగానికి అభిషేకం చేస్తే 7 తరాల ఐశ్వర్యం మీ ఇంటికి కలుగుతుంది. విభూది నీటితో శివలింగానికి అభిషేకం చేస్తే మీ భర్త ఆదాయం వ్యతిరేకంగా పెరుగుతుంది. ద్రాక్ష రసంతో శివలింగానికి అభిషేకం చేస్తే అప్పులు సమస్యలు తీరిపోతాయి. ఆవు పేరుతో శివలింగానికి అభిషేకం చేస్తే మీరు త్వరలోనే ధనవంతులయ్యే అవకాశం ఉంటుంది. ఈ విధంగా మీకున్న సమస్యలను బట్టి శివలింగానికి అభిషేకం చేసి శివుని ఆశీర్వాదానికి పాత్రులు కండి. ముఖ్యంగా ఈ 3వ కార్తీక సోమవారం నాడు కేదారేశ్వర వ్రతాన్ని ఆచరిస్తే మీ కుటుంబానికి చాలా మంచిది. ఇలా ఈ 3వ కార్తీక సోమవారం నాడు ఈ విధి విధానాలు పాటించి ఆ పరమశివుడు ఆశీర్వాదానికి సులభంగా పాత్రుల కండి.